మీకు ఈ వివాదం సమీప బంధువు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా? కాంగ్రెస్ లో ఉన్నాడా? ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసేది ఎమ్మెల్యే ఇంకా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టొద్దని ఏదైనా ఉంటుందా? ఈజ్ ఇట్ నాట్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్? అవును, అది నా కాన్స్టిట్యూషనల్ రైట్. కళ్యాణ్ గారు, నేను అక్కడ శాసనసభ్యుని, ఒక దళిత మహిళా సర్పంచ్ ఉంటదు, మమ్మల్ని కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పడానికి కేవలం ఈ సిపి ఎవరు, ఈ ఏసీపీ ఎవరు, ఈ సిఐ ఎవరు? రైట్, ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి గారు. మన ఏసీపీ హుజరాబాద్ ఏసీపీ మాధవి గారు మాట్లాడా. ఏసీపీ గారు అవసరమే లేదు, మాట్లాడేది కాదు, అవసరమే లేదు, మాట్లాడే స్థాయి అవసరం లేదు, వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి రేపు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ కండువలు కప్పుకొని పనిచేస్తారు. ఇదే ఏసీపీ గారికి చెప్తున్నా, మీ ద్వారా ఏమో ఇంటుంటే కూడా చెప్తున్నా, మీకు రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఆ కాకి బట్టలకి రాజీనామా చేసి ఇలా ప్లీజ్ వెల్కమ్ రాండి రాజకీయాలకి. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని రాండి రాజకీయాలు. కళ్యాణ్ గారు, నేను మీకు క్లారిటీ చెప్తున్నా, ఏసీ లేదు, సిపి గారు తీసుకొని మాట్లాడదాం. సిపి గారితో మాట్లాడండి, సిపి గారు మాట్లాడండి. మీరు కట్ చేసి యూ కాల్ సిపి, మీరు కట్ చేసి సిపి గారి ఫోన్ కలుస్తుంది, యు కాల్ సిపి. యు కాల్ సిపి, లైవ్ లో సిపి మాట్లాడతాం. హుజరాబాద్ ఏసీపీ తో మీకు ఏమైనా వివాదం? నాకేం వివాదం? మాట్లాడొచ్చు కదా, ఇష్యూ ఏంటో అడుగుతాను. మీరు మాట్లాడకండి, అసలు అక్కడ ఎందుకు మీరు కౌశిక్ రెడ్డి గారిని, ఒక ఎమ్మెల్యే అతను, ఆయన ఫ్యామిలీతో ఒక పూజలకు వెళ్తే మీరు ఎందుకు అడ్డుకున్నారు? అసలు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి మీకు? నిజంగా కూడా ఆయన వినవంక లోకల్ ఎమ్మెల్యే అయినా అతన్ని అడ్డుకొని అంత ఇష్యూ ఎందుకు క్రియేట్ చేశారు మీరు అక్కడ? అంటే పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తా చేయడానికి ఉన్నారు అక్కడ? వాళ్ళకి తొత్తులుగా మారారా మీరు? కళ్యాణ్ గారు, పోలీసులు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు, ప్రభుత్వ ఉద్యోగం. మేము పనిచేసింది, నేను 30 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు. నేను ప్రతి గవర్నమెంట్లో పనిచేశా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసిన, టీడీపీలో పనిచేసిన, కాంగ్రెస్ లో పనిచేసిన, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. కానీ పార్టీకి అనుగుణంగా పనిచేయడం ఉండదు, చట్టాలు మాత్రమే పనిచేస్తాం. 100% కాంగ్రెస్ కండువా కప్పుకొని పనిచేస్తున్నారు. రెడ్డి గారికి హైకోర్టు ఆర్డర్స్ ఏమని ఇచ్చిర్రు? కొబ్బరికాయ ఫస్ట్ కొట్టాలని ఆర్డర్స్ ఇచ్చిరా? ఏసీపీ గారు చూపించండి ఏ ఆర్డర్లు ఉన్నదో. కొబ్బరికాయ ఫస్ట్ వాళ్ళు కొట్టాలని చెప్పింది, మీకు ఆర్డర్స్ ఇచ్చిరా? ఏం మాట్లాడతారు ఏసీపీ గారు? మీరు మాట్లాడినా దాంట్లో నీతి నిజాయితీ న్యాయం ఉండాలా? కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తా ఉన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ కండువ. ఇంకోటి ఒక్క నిమిషం, ఇదే మాధవి గారు లైన్ ఉన్నారు, మీరు లైవ్ లో ఇప్పుడు చెప్పాలి. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇదే ఏసీపీ గారు, ఇదే జమ్మికుంట రూరల్ సిఐ గారు, ఇదే సిపి గారు ఎన్ని అబద్ధాలు చెప్పిరో చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఇది లైవ్ గా వినాలి. ఏసీపీ గారు while the local police officers were discharging their lawful duties, the honorable MLA without any basis and provocation has made false allegations against Sri Gausalam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into his religion. ఇదా అండి పోలీసు వాళ్ళు ఇచ్చే రిపోర్టు? నేను ఛాలెంజ్ కడుతున్నా ఇక్కడ కళ్యాణ్, నేను ఐ విల్ ఛాలెంజ్ యూ. నేను ఈ వర్డ్ మాట్లాడినట్టు ఒక్క దగ్గర కూడా మీరు చూపించగలిగితే, ఒక్క నిమిషం చూపించగలిగితే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఈ ముగ్గురు ఆఫీసర్లు చేసిన పనికి, వీళ్ళు చేసిన అబద్ధాలు, రాంగ్ ఫీడ్బ్యాక్ పైన ఇచ్చినందువల్ల ఇలా టోటల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తలదించుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా వీళ్ళు ముగ్గురు చేయబట్టి ఇలా వాళ్ళు తలదించుకున్నారు కాబట్టి ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, డీజీపీ గారు ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి. వాట్ రైట్ డు దే హావ్ టు రైట్ లైక్ దిస్? వాట్ ఇస్ దిస్? ఎందుకు రాసి మరి ఇలా జవాబు చెప్పాలి. ఏంటంటే మాధవ్ గారు దీనికి ఎందుకు రాసింది చెప్పని మాధవ్ గారు, ఇక్కడ మీరు ఐపీఎస్ అసోసియేషన్ ఇచ్చిన దాంట్లో మతం మార్పిడులు కమిషనర్ గారు చేస్తున్నారు అనే రకంగా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారు అనే రకంగా ఫిర్యాదు ఉంది. మత మార్పిడులు ఒక సిపి చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు అక్కడ.
మత మార్పిడి గురించి నేను అంతగా చూడలేదండి. కాకపోతే చూసిరా ఇక్కడనే మతం- అయిపోయింది కదా. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నేనేమన్నాను, ఏముంటది కళ్యాణ్ గారు? సార్ మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అడుగుతాను. ఒక్క కామెంట్ క్వశ్చన్ చేసింది correct. మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు మీరందరూ అడుగుతున్నా. వీడియో చూడొచ్చు కదా. ఆ రోజు చెప్పండి. వీడియోలో సార్ Very ఏం clear. మాట్లాడింది అనేది మీ అందరికి తెలుస్తుంది కదా. అవును ఏం మాట్లాడినా చెప్పండి, అది మాట్లాడింది చూపియండి. తెలిసింది, దాన్ని ఏం బట్టి మాట్లాడినా reaction చూపియండి తీసుకోండి. మాధవి గారు. మీరు లైవ్ లో చూపియండి. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు కదా. అదే, అదే, మతాన్ని చూపియాలి కదా. ప్రస్తావించి ఒక వర్డ్ ఏదో మాట్లాడారు. ఎస్ నేను అన్నది మతం నేను అన్నది ఏంది తుర్కోడు అని ఆ అన్నా. word ఓకే. వాడారు, అదే. దాన్ని నేను ఏదైనా ముస్లిం కమ్యూనిటీ ఎవరైనా అయితే కూడా దానికి నేను క్షమాపణ క్షమాపణ చెప్పారు. చెప్తా అని కూడా చెప్పిన. అవును, ఇదేమని రాసిరు వీళ్ళు? అదే దీనికి కన్వర్షన్ దానికి చేసిన సంబంధం దీనికి లేదు. దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇవ్వండి మీకు లైవ్ కనబడుతుంది కదా కళ్యాణ్. Correct. మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఏసీపీ గారు ఎన్ని అబద్ధాలు ఆడుతుర్రో, ఏం మాట్లాడిరో వీడియోలో చూసిరు కదా అని అంటుంది. ఒక్క నిమిషం. ఇది మాట్లాడింది వీడియోలో ఇది మీరు ఉన్నదా? మాట్లాడలేదా అన్నారు. ఇది వీడియోలో మీరు ఉన్నదా? అన్నారు అది. రైట్. ఇప్పుడు ఏమంటుంది? నేను ఏం మాధవ్ గారు, మాట్లాడినో చూసినా మాధవ్ గారు, ఎట్లా? మీరు ఒక్కటి చెప్పండి. ఒక్క నిమిషం కౌశిక్ గారు. ఇంకోటి అసలు కౌశిక్ గారిని ఎందుకు ఇంకోటి ఒక్క అడ్డుకున్నారు? నిమిషం కళ్యాణ్ గారు. ఒక ఎమ్మెల్యే అంటే ఏమండి కళ్యాణ్ గారు? ఒక కళ్యాణ్ గారు ఒక్క ఒక నిమిషం. ఎమ్మెల్యే అంటే ఎవరు కళ్యాణ్ గారు? మా ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ కంటే మాది పెద్దది మా ప్రోటోకాల్. అవును, ఒక డీజీపీ గారి కంటే మా పెద్దది ప్రోటోకాల్. ఒక ఏసీపీ గారు నన్ను అట్లా గుంజుకపోవచ్చా అండి? అదే అడుగుతున్నాను. ఒకటి. మీరు ఒక్క రెండోది నిమిషం ఆగండి. రెండోది నన్ను గుంజుకపోనికే ఒక ఏసీపీ గారు దేవుని గద్దెల మీద ఇట్లా మనల్ని పట్టుకోవచ్చా అండి? మీకు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తా కళ్యాణ్ గారు. ఇట్లా పట్టుకోవచ్చా? ఇది పట్టుకునే తీరేనా? ఇది మీకు చూపిస్తాను కానీ దేవుని గద్దెల మీద ఇది పట్టుకునే తీరా? మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం ఇది కదా సార్. పట్టుకునే వారం రోజుల నుంచి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసినాం కదా సార్. వాళ్ళు జాతర స్టార్ట్ చేసినాక మీకు ప్రోటోకాల్ ఇచ్చి మీకు దర్శనం మాధవి చేపిస్తారండి. గారు నాకు ఒకటి చెప్పండి మాధవి గారు. సార్ చెప్పండి సార్. మీకు ఏ ఒక్క నాడన్నా 20 days లో మీకు ఆర్డర్ వచ్చింది? మా పర్సన్స్ కానీ మేము కానీ ఎవరమన్నా జాతర స్టార్ట్ అయ్యే వారికి ఒక్కరమన్నా మేము డిస్టర్బ్ చేసినామా? చేశారు సార్. ఏడ చేసినాం ఒకసారి మాకు ఫుటేజ్ చూపించండి. మీకు అన్ని కూడా I will challenge you. అరే I will challenge you. ఈ 20 days లో మేము డిస్టర్బ్ చేసిన వీడియో ఒక్కటి చూపించమని చెప్పండి. అడుగుతాను. ఇప్పుడు మేము డిస్టర్బ్ చేసిన అంటున్నా 20 days కలిసి 20 days డిస్టర్బ్ చేసిన వీడియో చూపించమని. మాధవ్ గారు చెప్పండి. చెప్పండి. మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కౌశిక్ రెడ్డి గారిని అసలు ఎందుకు అడ్డుకున్నారు? ఆయన స్థానిక ఎమ్మెల్యే. అక్కడ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళు అడ్డుకున్నారు. కళ్యాణ్ గారు తప్పకుండా వీళ్ళు ఇవన్నిటికీ చర్యలు తీసుకుంటాము. మీరు అంటుందానికి వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని ఆపినాం సార్ వస్తున్నారంటే ఒక 40 minutes మేము ఆపినాము. సార్ వాళ్ళ మదర్ ఫాదర్ తో కూడా మాట్లాడినా, వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడినా, అబద్ధాలు ఇక్కడికి ఆడకుండా ఇంటికి కాంగ్రెస్ పార్టీ తీసుకురండి అని చెప్పి నా దగ్గర అన్ని కూడా ఆడియో రికార్డ్స్ వీడియో రికార్డ్స్ ఏసీపీ గారు చెప్పి వాళ్ళ పేరెంట్స్ కళ్యాణ్ గారు, నేను వాళ్ళ ఇంటి దగ్గర నేను ఒక 40 నిమిషాలు ఏంటంటే, అమ్మవారి జాతర ఆమె అన్ని ఆపి అబద్ధాలు వాళ్ళకి ఆడుతుంది. రెగ్యులర్ గా సార్ ఇంటి ముందు ఆమె అబద్ధాలు ఆడుతుంది. ఏం చెప్పాలి? ఆ ప్రొసెషన్ సార్ అక్కడికి వస్తారంటే, ఒక్క నిమిషం. కానీ సార్ అక్కడికి రాకుండా గద్దె మీదకి వచ్చినారు. అక్కడ ఇష్యూ అంతా కూడా సార్ ఫస్ట్ కొబ్బరికాయ ఎక్కడ కొడతారా, లేకపోతే వీళ్ళు రాకుండా అక్కడికి రావడం వలన లాండ్ ఆర్డర్ ఇష్యూ ఎరైజ్ అయ్యే ఏమైంది? లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైంది? మా ముగ్గురితో లాండ్ ఆర్డర్ ఇష్యూ అయిందా? సరే నన్ను అంటే తీసుకుపోయారు ఏసీపీ గారు నన్ను తీసుకుపోయారు. ఓకే సరే మీరు అన్నట్టే నిజమే అనుకుందాం. ఒక సెకండ్ తీసుకుపోయారు. నా వైఫ్ ని మీరు గుంజుకపోయేది తీరు అదేనా? నా డాటర్ ని మీరు గుంజుకపోయే తీరు అదేనా? మీకు ఏం రైట్ ఉందని నా వైఫ్ ని ముట్టుకుంది? మీకు ఏం రైట్ ఉందని నా వైఫ్ ని ముట్టుకున్నారు? మా వైఫ్ చేసిన తప్పేంటిది? ఇలా మా ఒక్క నిమిషం నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు చెప్పండి. నేను క్వశ్చన్ అడిగినాక మీరు చెప్పండి ఏసీపీ గారు. మేము క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు చెప్పండి ఏసీపీ గారు. మేము అడిగిన తర్వాత మీరు చెప్పండి. మీరు నా వైఫ్ ని ముట్టుకునే రైట్ మీకు ఎక్కడ ఉన్నది? నా డాటర్ ని ముట్టుకునే రైట్ నీకు ఎక్కడ ఉంది? వాళ్ళు చేసిన క్రైమ్ ఏంది? వాళ్ళు చేసిన క్రైమ్ ఏంది? ఇంకొకటి అసలు ఒక సెంటిమెంట్ గా కూడా ఎందుకు ముగిస్తాం కళ్యాణ్ గారు? ఎందుకు ముగిస్తాము? కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని ఎంత ధైర్యం వాళ్ళు అడుగుతాను. ఇది అమలు చేసేది. మీరు ఒక్కటే నిమిషం ఆగండి. మాధవ్ గారు మొత్తం కౌశిక్ రెడ్డి గారు చెప్పిందంతా విన్నారు. అసలు కౌశిక్ రెడ్డి గారిని, వాళ్ళ మిసెస్ ని, వాళ్ళ కూతుర్ని ఎందుకు అడ్డుకున్నారంటే ఏం చెప్తారు? రైట్, కౌశిక్ రెడ్డి గారు కట్ అయినట్టుంది. కానీ ఓకే, ఇట్స్ ఓకే. వారి వెర్షన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్ చెప్తున్నా. కళ్యాణ్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్లు, ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్, ఈ ముగ్గురు ఆఫీసర్లు ఏమని చెప్పింది? ఇప్పుడు దీనికి సమాధానం ఏడుంది కళ్యాణ్? ఇప్పుడు ఈ దీనికి సమాధానం చెప్పమంటే ఏమంటుంది? అవును అనలేదు అని అన్నదా? ఈ మాట మరి ఇది ఎందుకు అనలేదు అని నేను అన్నప్పుడు ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ లెటర్ ఎందుకు రాసిండ్రు? దీనికి క్షమాపణ ఎవరు చెప్పాలి? నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఎవరు చెప్పాలి? వీళ్ళు లెటర్ రాసుతోని ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ముస్లిం
ఇలా నిజం అనుకొని దీని మీద రియాక్ట్ అయినరు. దీనికి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దానికి దీని బాధ్యులు ఎవరు దీని బాధ్యులు? ఇన్ఫర్మేషన్ సూట్ ఏమైనా Yes, వేయబోతున్నారా? బరాబర్ వేస్తా, ఎవరిని ఊకోను. అయితే ఈ లెటర్ రాయడానికి ఎవరు కారణం? ఈ కారణమైన ఇదే ఏసీపీ గారు కాదా? ఏసీపీ గారికి ఏం ఇదే సంబంధం ఇదే అది? సిపి గారు అది కాదా? ACP వాళ్ళు గారికి ఇచ్చిన ఏముంటది? ఫీడ్బ్యాక్ కదా. సిపి గారు ఇచ్చి ఉంటారు. సిపి గారు సిపి గారినే కదా మీరు అంది. సిపి గారు, ఏసీపీ గారు, మీరు అన్నది సిఐ CP గారు గారిని. ముగ్గురు కలిసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి ఇలా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పోలీస్ వాళ్ళు మొత్తం తల దించుకునే పని వీళ్ళు చేసిండ్రు. అయితే కౌశిక్ రెడ్డి ఇది గారు వాస్తవం. సరే, రెండోది, ఇది ఒక point. అసలు ఇది ఒకటి, ఆ. అసలు నా ఊర్లో వీళ్ళు ఆపినం నా ఇంటి ముంగట అని వీళ్ళు చెప్తారు కదా కళ్యాణ్ గారు. నా ఇంటి ముంగట వీళ్ళు ఆపుడైందయ్యా? జనరల్ నాది ఒక్క నిమిషం ఆగురి. పొసెషన్ ఎప్పుడైనా జరిగే పని అట Yes, కదా అది. అది ప్రతిసారి. ఒక నిమిషం ఆగండి. మీ ఇంటి ఆ దగ్గర possession ఆగాక అనేది- ఒక్క నిమిషం నాకు తెలిసిన Yes, సమాచారం చెప్పండి. చెప్పనివ్వండి. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి పొసెషన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పొసెషన్ మీ ఇంటి దగ్గర వచ్చాక దాంతో పాటు మీరు రావాలి యాక్చువల్గా గద్దెల దగ్గరికి. ఒక నిమిషం, కానీ దానికి భిన్నంగా మీరు ముందే గద్దెల దగ్గరికి నీకు వచ్చున్నారు. ఒకటే చెప్తాను. ముందే కొబ్బరికాయ నేను కట్టే ఒక ప్రయత్నం నిమిషం, చేశారు. నేను కొబ్బరికాయ బరాబర్ నిర్వాహకులు ఎవరు అరే కొట్టారో నేను- వాళ్ళు ముందు అరే కొట్టాక వాళ్ళ- పూజ స్టార్ట్ ఎవరు- అవుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో నీకు క్లియర్ గా చూపించిన ఈ ల్యాండ్ ఈజ్ ఎండోమెంట్ ల్యాండ్ ల్యాండ్. గురించి ఒక్క topic నిమిషం, కాదు. దిస్ ల్యాండ్ ఈజ్ ఎండోమెంట్ ల్యాండ్. ఉమ్. ఐ హ్యావ్ ఆల్ ద రైట్ యాజ్ ఎమ్మెల్యే. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ రైట్. ఒక దళిత మహిళా సర్పంచ్ ని అవమానించిన పోలీసోళ్ళు వీళ్ళు, ఒక ఎమ్మెల్యేని అవమానించిన పోలీసోళ్ళు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు అవమానించమంటే అవమానించారు. సభా హక్కుల ఎక్కడ ఉల్లంఘన ఇచ్చారా? బరాబర్ ఫిర్యాదు స్పీకర్కి ఇచ్చిన ఇచ్చారా? ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసినా తప్పకుండా వీళ్ళందరినీ పిలవడం కూడా జరుగుతుంది. రైట్, రైట్, కౌశిక్ నేను గారు. ఇంకొకటి కళ్యాణ్ గారు ప్లీజ్, ఇది చాలా సీరియస్ అయిన ఇష్యూ, చాలా ఖచ్చితంగా, బాధాకరమైన చాలా బాధాకరమైన ఇష్యూ. ఆ. ఇప్పుడు ఒక ఏసీపీ, ఒక సిఐ, ఒక సిపి ఒక ఎమ్మెల్యేని గద్దెల మీద నుంచి ఎందుకు ఎత్తుకపోవాల్సి వచ్చింది? ఎందుకు ఆ తీరు ఎత్తుకపోవాల్సి వచ్చింది? మేము ముగ్గురము నలుగురం కలిసి ఆడ ఉంటే దానికి ప్రాబ్లం ఏంటిది? ఆడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ ఏమైంది అనేది కూడా వాళ్ళు జవాబు చెప్పాలి, ఫుటేజ్ చూపించాలి. ఎన్ని అబద్ధాలు ఆడుతుందండి ఏసీపీ గారు. ఇప్పుడు మీ లైవ్లోనే మాట్లాడుతూ 20 రోజులలో కళ్యాణ్ గారు ఏమన్నది? మేము ఈ 20 డేస్లో మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పింది కదా. ఒక్క ఫుటేజ్ మేము డిస్టర్బ్ చేసినట్టు ఈ 20 డేస్లో ఒక్క ఫుటేజ్, ఊరు మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కళ్యాణ్ గారు. ఒక్క ఫుటేజ్, అసలు నేను పోతే అసలు ఊరికే పోలేదు 20 డేస్. మా కార్యకర్తలు, మా సర్పంచ్ కావచ్చు, మా వార్డు మెంబర్ కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఆడ వీళ్ళు చెప్పిన తర్వాత ఒక్కరన్నా గిట్లా ఆ సైట్ మీదకి పోయి కానీ డిస్టర్బ్ చేసి ఉంటే నా ముక్కు భూమికి రాకతా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అంటున్నాను. Right. ఏది వాళ్ళు డిస్టర్బ్ చేసి ఉంటే మేము డిస్టర్బ్ చేయలేదు, ఏం చేయలేదు. Okay. దేవుని మొక్కులకి మొక్కు చెల్లించుకోనికే పోతుంటే వీళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్టా? ఈమెదో పెద్ద ఇయ్యాల తెచ్చి కొత్తగా ఏదో చేసినట్టు చెప్తా ఉంది ఏసీపీ గారు. ఆ పొజిషన్ పోవుడే నా ఇంటి ముంగట నుంచి పోవాలా, అదేం వేరే రూట్ కాదు పోయేది. నా ఇంటి ముంగట అది ఎవ్రీ ఇయర్ ఏమో కొత్తగా ఏమో తీసుకొచ్చి అలా ఆపింది ఏం లేదు. ఎవ్రీ ఇయర్, ఇప్పుడు కాదు, ఒక 70 సమ్మక్క జాతర ఎప్పుడైతే పుట్టిందో ఆనాడు నుంచి మా ఇంటి ముంగట ఎన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆడ నుంచి కంపల్సరీ ఎవ్రీ టైం మా ఇంటి ముంగట గంట సేపు అవుతుంది, 40 నిమిషాలు గంట సేపు అవుతుంది. ఆడ గంట సేపు అవుతుంది కళ్యాణ్. కానీ వీళ్ళు మొత్తం రకాసి క్రియేట్ చేసి అసలు వీళ్ళకి కాకి డ్రెస్ 100% కాకీలు చేసిర్రు. మీకు ఒక్కటే చెప్తా కళ్యాణ్, వీళ్ళకి కొంచెం కాలు ఈ పోలీస్ వాళ్ళకి, ఆ సిపి గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, ఆ రూరల్ సిఐ కావచ్చు, రక్తం నెత్తురు ఉండాలి కదా బాడీలా. ఒక వార్డు మెంబర్ కి కాని మనిషిని కూడా ఆయన గన్మెన్లకి ఇట్లా గన్ను తుపాకీ పెట్టుకొని నిల్చున్న తర్వాత సిపి, ఏసీపీ ఏమైనా అర్థం పడతాం? ఏం కోర్ట్ ఆర్డర్స్ ఏమన్నా కళ్యాణం నీకు ఏం చెప్పినా మేము అడ్డుకోలేదు. ప్లీజ్ మీరు దీన్ని మిస్ఇంటరప్ట్ చేయకండి. మేము అడ్డుకోలేదు. నా ఉద్దేశం ఒకటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ అనేది దాన్ని నిర్వహిస్తే పబ్లిక్ కి సౌకర్యం ఎక్కువైతుంది, దాని డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు, దానికి పబ్లిక్ ఇబ్బంది కాదు అనేదే నా ఉద్దేశం. వాళ్ళు నన్ను చెయ్యమన్నా కూడా నేను చెయ్యను, నాకు ఆ టైము లేదు, నాకు ఆ ఓపిక లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్. ఆ సమ్మక్క జాతర అది ఒక్కటి ఉన్నది కాదు, నా ఊర్లో ఇంకో నా కాన్స్టిట్యూన్సీ 20 ఉన్నాయి. నాకు ఇంట్రెస్ట్ అయితే ఒక్కటి. దీనికి ఇవాళ ఏసీపీ గారికి ఏమైనా సమాధానం ఉందా మాట్లాడింది దాంట్లో? రైట్, ఈ టాపిక్ సమాధానం ఉందా? ఇవాళ కళ్యాణ్ మీ ద్వారా డైరెక్ట్ డీజీపీ గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డీజీపీ గారు ఇప్పుడు ఏసీపీ గారు 10 టీవీలో లైవ్లో వచ్చిండ్రు. మీరు మాట్లాడిన దీనికి నేను ఈ మాట అన్ననా అని ఇక్కడ నుంచి నేను అడిగితే డైరెక్ట్గా ఏసీపీ గారే స్వయంగా నేను వనలేదు అని ఇవాళ
టీవీలో మీరు అన్నారు. అనలేదు అనలేదు, నేను వినలేదు అన్నారు. నేను వినలేదు అనలేంది అన్నారు. వినలేదు, అదే. అనలే అన్నది ఈ అదే. వర్డ్ అనలే అన్నది మీరు రికార్డ్ చూడొచ్చు కళ్యాణ్. అదే ఓకే. అనలే అన్నది ఇలా మిమ్మల్ని మిస్లీడ్ చేసింది Right. డీజీపీ గారు, సిపి గారు, ఏసీపీ గారు, సిఏ గారు లైవ్ ఎవిడెన్స్ లనే మిమ్మల్ని మిస్లీడ్ చేసిరని ఆమె చెప్పింది. Right. దయచేసి ఇలా డీజీపీ గారు Right. వీళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేయాలని రైట్ డిమాండ్ రైట్ చేస్తున్నాం. ఓకే.